guys, welcome to my channel Sneezers. ఈ వీడియోలో అయితే మేము హనుమాన్ మూవీ రివ్యూ అయితే చెప్పబోతున్నాను. ఇప్పుడు మూవీ ప్రీమియర్ షో చూసి అయితే బయటకు వచ్చాను. మూవీ రివ్యూలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఈ మూవీలో నాకైతే ప్లస్ పాయింట్స్ మైనస్ పాయింట్స్ కంటే ముందు మీకు ఒక దాని గురించి మాట్లాడాలి. నాకు ఈ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కొత్తవాడు, రీసెంట్గా 2-3 మూవీస్ తీసి ఈ మూవీ తీస్తున్నాడు. బట్ ఎప్పుడు చూస్తున్నా మనకు అలా అనిపించదు. ఇది పెద్ద డైరెక్ట్ తీస్తున్నట్టు అనిపిస్తుంది. ఇంకా మూవీ ఒక్క మాటలో ఎలా ఉంది అని చెప్పేస్తున్నా నేను. ఈ మూవీ ఒక యావరేజ్ డీసెంట్ మూవీ. ఫస్ట్ హాఫ్లో కొంచెం ల్యాగ్ అనిపిస్తుంది, సెకండ్ హాఫ్లో కూడా కొంచెం ల్యాగ్ ఉంటుంది. ప్రతి సీన్స్లో కొంచెం ల్యాగ్స్ పెడతాడు. అదొక్కటే ఈ మూవీకి కొంచెం మైనస్ అనిపిస్తుంది. ఇంకా ప్లస్ అండ్ మైనస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఈ మూవీకి ప్లస్ చూసుకుంటే విలన్, అబ్బా ఏం క్యారెక్టరైజేషన్. విలన్ చిన్నప్పుడే ఆ బ్యాట్మ్యాన్, సూపర్ హ్యాన్ ఇలాంటి హీరోస్ని చూసి ఇన్స్పైర్ అయ్యి అతనికి కూడా ఇలాంటి పవర్స్ రావాలనుకుంటాడు. అందుకోసం అతను ఒక సూట్ని క్రియేట్ చేసుకుంటాడు. ఇంకా అదే కాదు, అతను దానికోసం వాళ్ళ పేరెంట్స్ని కూడా చంపేస్తాడు. ఎంత క్రూయల్గా అనిపించిందో చూడండి ఈ క్యారెక్టర్. మీకు ఈ క్యారెక్టరైజేషన్ నాకు నచ్చింది. అంతేకాకుండా నాకు ఇంకో ఈ విలన్ కాడ మైనస్ పాయింట్ ఏంటంటే, అతను దేనికోసం పోరాడుతున్నారు, అసలు ఆ పవర్స్ రావాలని కానీ ఆ పవర్స్తో ఏం చేద్దాం అనుకుంటున్నాడు, అసలు మూవీలో ఈ పాయింట్ మీదే చూపించలేదు. ఇది ఒక మైనస్ పాయింట్. అండ్ ప్లస్ పాయింట్ కూడా ఇదే. ఇంకో మెయిన్ ప్లస్ పాయింట్ ఏంటంటే ఆంజనేయ స్వామి. ఈ మూవీ లాస్ట్లో ఆంజనేయ స్వామి, హనుమాన్ వస్తారు. వచ్చి చిన్న గెస్ట్ అపీరియన్స్ లాగా ఉంటుంది. ఇది అప్పుడు వచ్చే బ్యాక్గ్రౌండ్ స్కోర్, ఇంకా విజువల్స్, ఇట్స్ వండర్. విజువల్ వండర్స్ ఉంటుంది ఆ సీన్స్ విజువల్స్లో. అది నాకు కొంచెం నచ్చింది. అంతేకాదు ఈ మూవీలో నాకు ఎక్కువ నచ్చింది కూడా ఆ సీనే, ఆ హనుమాన్ లాస్ట్లో వచ్చింది. అది నాకు ఎక్కువ నచ్చింది. ఇంకా ఈ మూవీలో మైనస్ పాయింట్స్కి వెళ్ళిపోదాం. ఇంక ఈ మూవీలో మైనస్ పాయింట్స్ నాకు అనిపించింది, ఫస్ట్ది హీరోనే. అసలు హీరో ఉండాలి కాబట్టి ఉన్నాడు, కానీ అసలు ఎందుకున్నాడో నాకైతే అర్థం కాలేదు. అసలు ఇలా అంటున్నాను తప్పుగా అనుకోకండి, హీరో ఉన్నాడని, కానీ ఎందుకున్నాడో నాకు అర్థం కాలేదు. అతనికి కూడా ఏదో స్టోన్ ఉంటుంది, ఆ స్టోన్ నుంచి పవర్స్ వస్తాయి అంజీ ఈ మూవీలో లాగా. ఆ స్టోన్ హీరో తీసుకుంటాడు. అప్పుడు లోపల ఇంకో విలన్ ఏమో ఈ విలేజ్ మీద దరాడి చేస్తాడు, హీరోమో వాళ్ళని కొట్టి అద్దుకుంటూ ఉంటాడు. అంటే ఉంటుంది మొత్తం మూవీ. అసలు ఆ పవర్స్తో హీరో ఏం చేద్దాం అనుకుంటున్నాడు అనే టాపిక్కే తీసుకెళ్ళలేదు. ఈ పాయింట్ మీద నేను చాలా డిసప్పాయింట్ అయ్యాను ఈ మూవీ చూస్తున్నప్పుడు. అంతేకాకుండా ఈ మూవీ స్టోరీ ఒక్క మాటలో చెప్పాలంటే, హీరో ఉంటాడు, అతనికి ఒక స్టోన్ దొరుకుతుంది. ఆ స్టోన్తో హనుమాన్ పవర్స్ వస్తాయి. అంటే హనుమాన్లా గాల్లో ఎగరగలడు, ఇంకా ఎంత పెద్ద పెద్ద పనులైనా ఆయన చేయగలడు. అలాంటి సూపర్ పవర్స్ వస్తాయి మన హీరోకి. ఆ పవర్స్తో అతను ఏం చేశాడనేది మూవీ స్టోరీ. ఇంకా విలన్ ఎందుకు విలేజ్ని దాడి చేస్తూ ఉంటాడు, మళ్ళీ హనుమాన్ సడన్గా ఇక్కడికి ఎందుకు వస్తాడు అనేది ఈ మూవీ స్టోరీ అయితే ఉంటుంది. ఇంకా ఈ మూవీలో ప్లస్ పాయింట్స్ హనుమాన్, విలన్, ఇంకా మైనస్ పాయింట్స్ హీరో. ఇది తప్ప ఇంకేం లేదు. విఎఫ్ఎక్స్ అయితే చాలా బాగా చేశారు. విఎఫ్ఎక్స్ ఆదిపురుష్ కంటే బెస్ట్ విఎఫ్ఎక్స్. ఇంకా హనుమాన్ ఆదిపురుష్లో చూపించినందుకంటే బెస్ట్గానే ఉన్నాడు. ఇంకా నాకు ఆ హనుమాన్ ఫేస్ సరిగ్గా చూపించలేదు. ఆదిపురుష్లో చూపిస్తే చాలా ట్రోల్స్ వచ్చాయి, అందుకని ఇక్కడ ఏమో డైరెక్ట్ ఏమో భయపడ్డాడేమో అని నాకు అనిపిస్తుంది. ఇదైతే జెన్యూన్ రివ్యూ. మీరేమంటున్నారు కామెంట్ చేయండి. దట్స్ ఆల్ ఫర్ ద వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.